డబ్బింగ్ సినిమాలకు రేట్లు ఇచ్చామంటే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా సార్? ఈరోజు దయచేసి మీరు అన్నీ కూడా ఒక్కసారి చూసి మా బాధను అర్థం చేసుకోండి. చిన్న సినిమాని బతికించండి, చిన్న సినిమాని నిలబడియండి, చిన్న సినిమాని చంపకుండా 5వ షో 2:30 షో మా మెస్టర్న్ షూట్ మాకు జీవో పాస్ చేయండి. ఎందుకంటే మీరు సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమా వాళ్ళు దుర్గేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి సినిమా విషయాలు అన్నీ తెలుసు, లోకేష్ గారికి తెలుసు, బాలకృష్ణ గారికి తెలుసు. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకోండి. మేము త్వరలోనే చిన్న నిర్మాతలు అందరం మీ దగ్గరికి వస్తాం. మా బాధను మీ చిరంజీవి గారికి చెప్పి చిరంజీవి గారి ద్వారా మీ దగ్గరికి వస్తాం. మా కష్టాన్ని చెప్పుకుంటాం, మా బాధను చెప్పుకుంటాం. మా బాధను మీరు వినండి ప్లీజ్. ఎందుకంటే అక్కడ కూడా ఫెడరేషన్లు ఉన్నాయి, అక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా కార్మికులను కాపాడాలి. కార్మికులు కాపాడాలంటే ముందు స్టూడియో కట్టాలి, కార్మికులు కాపాడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, కార్మికులు కాపాడాలంటే డబ్బింగ్ థియేటర్లు కావాలి, కార్మికులు కాపాడాలంటే అక్కడ నిర్మాతలు రావాలి. ఇవన్నీ మనం 1.5 year అవుతుందండి. గత 5 సంవత్సరాలు అలా పాడైపోయింది. ఫస్ట్ 2014-19 దాకా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ నాశనం చేసేసారు. మనం 1.5 year అవుతుందండి. అందుకే నేను దయచేసి మీకు చెప్తున్నాను సార్, రిక్వెస్ట్ ఏంటంటే సార్, విశాఖపట్నంలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, రాజమండ్రిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, అమరావతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, గవర్నమెంట్గా స్టూడియో కట్టండి. అలాగే మీకు తిరుపతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి. ఎవరో కడతారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అనేది మర్చిపోండి సార్. గవర్నమెంటే స్టూడియోలు కట్టండి, గవర్నమెంటే డబ్బింగ్ థియేటర్లు కట్టండి, ఇండస్ట్రీ డెవలప్ చేయండి, టూరిజంకి లింకు కలపండి, టూరిజం లింకు కలపండి. రేపు రాబోయే తరం అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు ఇండస్ట్రీలోకి అందరూ వస్తున్నారు, ఇండస్ట్రీకి చాలామంది వస్తున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతానికి చూసుకోవాలి. అలాగే తెలంగాణ ఎంత డెవలప్ అవుతుందో ఆంధ్రప్రదేశ్ కూడా మనం పోటీగా డెవలప్ అవ్వాలి. 68% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే 32% ఇన్కమ్ తెలంగాణ నుంచి వస్తుంది. కనుక మనకి ఇన్కమ్ వస్తుంది 68%, కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలపింగ్ లేదు, స్టూడియోలు లేవు, ఏమీ లేవు. 1.5 year అవుతుంది. రండి రండి అంటే రారండి అంటే రారండి, సెటిల్ అయిపోయారు ఇక్కడ తెలంగాణలో. కనుక దయచేసి మనం అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉంది సార్. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాలపై అన్నీ కట్టి ఇండస్ట్రీ డెవలప్ చేసి కొంత షూటింగ్ అక్కడ జరగాలి, కొంత షూటింగ్ ఇక్కడ జరగాలి. 2 రాష్ట్రాల్లో షూటింగ్లు జరగాలి, 2 రాష్ట్రాల్లో కార్మికులు బతకాలి, 2 రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, 2 రాష్ట్రాల్లో ఇన్కమ్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ అనేది 2 రాష్ట్రాల్లో బతకాలి. దయచేసి నేను అదే చెప్తున్నాను సార్. దయచేసి మీరు పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే 2 రాష్ట్రాలు బాగుండాలి. ఆంధ్రాలో పుట్టాం, తెలంగాణలో పెరిగాం, ఇక్కడ ఇది కూడా ఇక్కడ మనకు 2 కళ్ళు. కనుక 2 బాగుండాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ రావాలని కోరిక సార్. అలాగే మేము ఎన్నో చెప్పాం, స్టూడియోలు కానీ చిన్న సినిమా సమస్యలు కానీ మీకు అన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. మీకు అందుకనే